మావా ఏంటి మావా ఇది 99% సబ్స్క్రైబ్ చేయలేదు మావా. ప్లీజ్ మావా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ టైం చూస్తే 500+ లైక్స్ ఇచ్చారు. ఈసారి అయితే ఒక 600 లైక్స్ కొట్టి పడేయండి. అలాగే కామెంట్లో జై పిఎస్పీకే అని కామెంట్ చేసి వెళ్ళండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? ఇంకొకసారి గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. నేను మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులు ఉన్నారా? మీకేంట్రా? నేను చెప్తే సైరా. మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్ల, హాకీ స్టిక్కుల, రాళ్ళ, ఒట్టి చేతుల, నేను దేనికైనా రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా. మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి రా. అందరూ బయటికి కొడకల్లారా. పోలీస్ వాళ్ళు మీరు కేసులు పెడితే ఏపీ పోలీస్ శాఖ కూడా సంతోషం. మీరు మాకు శత్రువులు కాదు, మీరంటే మాకు గౌరవం. రేపొద్దున మీరు మా ప్రభుత్వం కింద పనిచేస్తారు. మర్చిపోండి. బాధపడతా ఉన్నారు నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి. సరే నేను పని చేస్తాను. ముఖ్యమంత్రి రేపు దయచేసి నేను ఇట్లా నేను మాట్లాడతానంటే ఈ రోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తాను. ఎవరో పడిపోయాడు, బైక్లో వెళ్తా ఉన్నాడు అబ్బాయి. స్పీడ్ కూడా జారిపోయింది, ఇసుకేశారు. మీకు తెలుసు కదా రోడ్లు ఎలా ఉంటాయి, సరిగ్గా వేయరని. ఇక్కడ అంటే ఆ రోడ్లు కాదు నేను చెప్పింది, క్లీన్ చేయలేదు రోడ్లను. తేజు తను నిన్న మెడలో వేసుకుని తనకేదో కావాలని అడిగాడు. ఇది నీతాలుల్లా గారు ప్రత్యేకించి డిజైన్ చేశారు. ఇది సో తేజ్ కదా పండగ చేసుకో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా పవన్ ఘోర పరాజయం. నిన్ను చూస్తే జాలిస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళని. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటాను. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఇప్పుడు జనాలకి నువ్వు కావు.
తిన్నా గాని, కోట పేల్చినా గాని, చొక్కా ఇప్పి గుండెల్ని చూపిస్తాం గాని వెనకంజనయ్యం, మనం తిప్పాం. ఆశతో ఉన్నోడికి గెలుపోటములుంటాయి, ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది.